మీ రాజోల్లో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? వరప్రసాద్. ఎందుకండి? జనసేన ఇక్కడ అడ్డా కాబట్టి రాజోళ్ళు దెబ్బగా ఉన్నట్టు కనిపిస్తుంది. తెలుగుదేశం వస్తుంది. మా కుర్రోళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో ఉంటూ ఆంధ్రాలో ఏం చక్రం తిప్పుతాడండి ఆయన. ప్రజారాజ్యంలో ఎలా చేశాడు ఇదే జరుగుతుంది. ఇక్కడ సీట్ అమ్ముకుంటున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు. ఈ జనంలో ఆ ఇంపాక్ట్ ఏం లేదంటారు. ఎవరి జేబులో తీసుకొచ్చి ఏ నాయకులు ఏ రాజకీయ నాయకులు ఎవరండి ఏది వచ్చినా మా పాటలు మాకు తప్ప ఇద్దరు డమ్మేనండి. ఇద్దరు డమ్మేనండి. ఏముంది, జనసేన తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. బొద్దు రాజేశ్వరరావు గారికి ఇవ్వడం మానేసి టికెట్ దేవరప్రసాద్ గారికి ఇచ్చారు. అప్పుడే రాజు నియోజకవర్గం రాజకీయం ఒక భోగంతో సమానం అయిపోయింది. మాలాంటి ముసలోళ్ళకి జగనే ఆధారం. ఇప్పుడు మంచి ఉన్న చోటకి వెళ్తారు కానీ మంచి లేని చోటకి వెళ్తారు కదా జనం. వైఎస్ఆర్సీపీ కొంచెం అభివృద్ధి బాగుందండి. సూర్యరావు గారికి గెలుస్తారు. జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, రైతులకు 0 వడ్డీ కానివ్వండి, ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గంలో ఉన్నాను. రాజోలు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున గొల్లపల్లి సూర్యారావు గారు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దేవ వరప్రసాద్ గారు బరిలో నిలిచారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది? అలాగే రాజోలు నియోజకవర్గంలో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. మీ రాజోల్లో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? వరప్రసాద్ గారు. దేవరప్రసాద్. ముఖ్యమంత్రి గారు అయితే చంద్రబాబు గారు అయితే అడ్మినిస్ట్రేషన్ అది బాగుంటది. ఆయన కొద్ది సీనియర్ నాయకులు కూడా కదండి అని నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం? మరి ఇప్పుడు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు. ఈ జనంలో ఆ ఇంపాక్ట్ ఏం లేదంటారా? సంక్షేమ పథకాలు ఇచ్చిన అన్ని గవర్నమెంట్ నుంచి ఇచ్చే కదండి. గవర్నమెంట్ ఇప్పుడు అంతా ప్రజలందరూ సొమ్మునే మళ్ళీ సంక్షేమ పథకాలకు ఇస్తారు. అందుకని ఎవరి జేబులో తీసుకొచ్చి ఏ నాయకులు ఏ రాజకీయ నాయకులు ఎవరండి అంతే. అంటే ఒక్కో పార్టీ ఒక్కో సంక్షేమ పథకాలు పెడుతూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడి ముందుకు వెళ్తే అందరికీ మంచిదండి సార్. గొల్లపల్లి సూర్యరావు గారు గతంలో డెవలప్మెంట్ అది బాగా చేశారని చెప్తుంటారు. చేశారు అందరూ, అది చేశారండి. ఇప్పుడు అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండగా రాపాక వరప్రసాద్ గారు చేశారండి. టీడీపీలో ఈయన వచ్చిన చేశారు. అలాగే వచ్చిన కూడా బాగా చేస్తారని అనుకుంటున్నాం మేము. రాజోల్లో ఎవరు గెలుస్తారు? దేవ వరప్రసాద్ గారా, గొల్లపల్లి సూర్యరావు గారా? దేవ వరప్రసాద్ గారే. దేవ వరప్రసాద్. ఎందుకండి? జనసేన ఇక్కడ అడ్డా కాబట్టి. జనసేన అడ్డా అంటే మరి క్యాండిడేట్ మార్చినా గానీ ఏమి ప్రాబ్లం లేదు. క్యాండిడేట్ తో సంబంధం లేదు ఇంకా మీకు? లేదండి. ఎవరు వచ్చినా మా అధినేత మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే. అవునా? ఎందుకు అంత అలా రాజోల్లో? అంతేనండి. అంతేనా? జనసేన వస్తుందండి. జనసేన ఎందుకు? అంతేనా, పార్టీ పరంగా కాదు, ఏమి కాదు, పైన ఉన్న పవన్ కళ్యాణ్ బట్టి వస్తుంది. మా కుర్రోళ్ళందరూ పవన్ కళ్యాణ్ వేస్తారు. పవన్ కళ్యాణ్. మరి పెద్దోళ్ళందరూ? పెద్దలు తెలుగుదేశం కొంతమంది ఉన్నారు, వైఎస్ఆర్ ఉన్నారు. పక్కాగా అయితే ఇక్కడ ఎవరు నిలబెట్టుకున్నా జనసేన వస్తుందండి. మరి దేవప్రసాద్ గారు మీకు అందరికీ తెలుసా ఇంతకు ముందు? తెలియదండి, ఇప్పుడంటే తెలిసిందండి. పార్టీలోకి వచ్చిన తర్వాత తెలిసింది. క్యాండిడేట్ తో సంబంధం లేదా మరి మీకు? క్యాండిడేట్ తో సంబంధం లేదు. ఇది వరకు తెలుగుదేశం వస్తుంది అనుకున్నాం, రాలేదండి. ఈడు వచ్చాడండి, రాపాకి వచ్చారు. ఆ పార్టీ పరంగా కాదు, మనిషి పరంగా వస్తారండి. అదైతేనండి ఇది వరకు అంటే గొల్లపిల్లోడు చూడండి, పార్టీ పరంగా కాకుండా మంచి వెతుకుని. రాపా కూడా అలాగే మంచి వెతుకుని. ఇదైతే పైనుంచి పవన్ కళ్యాణ్ బట్టి మంచి వస్తుంది. ఇక్కడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. మీ రాజోళ్ళు ఎలా ఉండబోతుంది? రాజోళ్ళు దెబ్బగా ఉన్నట్టు కనిపిస్తుంది. తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం అంటే ఇక్కడ మరి జనసేన. జనసేన. దేవవరప్రసాద్ గారు గెలుస్తారు, కొత్త వ్యక్తి కదా ఇక్కడ. మరి ఊరు ఏమనుమానం లేదు. ఎందుకు అంత ధీమా? ఏమంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నేను 10 ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా చేశాను. సూర్యనారాయణ రాజు గారు అని అక్కడి నుంచి మెయింటైన్ చేయటం, ఏంటని చెప్పడం, ఎవరు వస్తారు ఎవరు రారు, ఎన్ని ఓట్లు వస్తాయి కూడా చెప్పగలి శక్తి ఉండగలి మనిషి అనమాట. ఈసారి మెజారిటీ 30,000 వస్తుంది ఎవరికి? మాకే, జనసేనకి. మొన్నదా గొల్లపల్లి సూర్యరావు గారు తెలుగుదేశంలో ఉన్నారు, మరి వైసీపీకి వెళ్ళారు. ఆ బలం ఉండదండి, అస్సలు ఉండదు. 0 పాయింట్ అంతేనా? అంతే అండి. జనసేన. జనసేన ముమ్మాటికి జనసేన. మీ ఫీలింగ్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఇప్పుడు
పెద్ద ఆయన చెప్పినట్టు ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు గారు వెళ్ళిపోయారు, కానీ ఏంటంటే జనం అనుకోవడం ఏముంటదంటే కొంచెం వెళ్ళిపోయారు కదా పార్టీ బలం తగ్గొచ్చు అని అనుకుంటారు, కానీ కార్యకర్తలు వెళ్ళలేదు. కార్యకర్తలు వెళ్ళలేదు, ఏదో ఒకళ్ళిద్దరు మామూలుగా ఏదో అడపదరపు ఎక్కడ ఒకళ్ళిద్దరు వెళ్ళారు తప్ప కార్యకర్తలు ఏమి వెళ్ళలేదు. కార్యకర్తలు అంతా టీడీపీ అయిపోయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆయన పార్టీకి ఏది చెప్తే అదే కార్యకర్తలు పనిచేస్తారు. మేము కూడా అలాగే పనిచేస్తున్నాం. ఇంకా తప్పదు మరి, పట్టు ధర్మంగా పట్టు పెట్టుకున్నప్పుడు ఇంకా కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్ళాలి. అంటే ఇప్పుడు దేవవరప్రసాద్ గారు పూర్తిగా ఇప్పుడు దాకా నియోజకవర్గంలో ఎవరికి పరిచయం లేని వ్యక్తి, కొత్త వ్యక్తి. అంటే అఫ్ కోర్స్ ఆయన ఇక్కడ లోకల్ అయితే అయ్యి ఉండొచ్చు, దిండి ఆయన స్వగ్రామం అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు సడన్ గా వచ్చారు, మీకు ఎవ్వరికి పరిచయం లేదు. అటు తెలుగుదేశం పార్టీకి పరిచయం లేదు, ఇటు జనసేనకి పరిచయం లేదు. మరి ఎలా నెగ్గుకు రాగలుగుతారు అన్నారు. గొల్లపల్లి సూర్యరావు గారు ఆల్రెడీ గెలుచున్నారు, అతను పనిచేసి ఉన్నారు, ఇక్కడ నియోజకవర్గానికి చాలా దగ్గరగా ఉన్నారు. మరి ఏంటి అయితే ఇప్పుడు పార్టీ పరిచయం అవడానికి ఎంత ఇప్పుడు ర్యాలీ పెట్టారు, ర్యాలీలో పరిచయం ఆటోమేటిక్ గా 2-3 రోజుల్లో పరిచయం అవుతారు. మీ రాజోలు నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది? జనసేన అంటే ఉమ్మడి అభ్యర్థి దేవవరప్రసాద్ గారు గెలుస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు గారు గెలుస్తారా? ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి దేవవరప్రసాద్ గారే 30,000 మెజార్టీతో గెలబోతున్నారు. 30,000 మెజార్టీతో గెలబోతున్నారు, దాంట్లో డౌట్ ఏమి లేదు. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు హరీష్ గారు, ఇక్కడ రాజు నియోజకవర్గం దేవవరప్రసాద్ గారు ఫుల్ మెజార్టీతో నెగ్గబోతున్నారు. ఏంటి అంత ధీమా ఏంటండి? అంత ధీమంటే మాకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎందుకంటారు? అంత వ్యతిరేకత ఏం చేశాడని, ఏం చేశాడు? రోడ్డు వేసాడా, లేకపోతే ఏం చేశాడు? బట్టన్ నొక్కున్నాడా తప్ప, ఓ పోలవరం పూర్తి చేశాడా, అమరావతి పూర్తి చేశాడా, అన్ని కూల్చివేస్తే తప్ప ఆడ అభివృద్ధి అనేది లేదు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మరి వాటి ఇంపాక్ట్ ఏముండదండి? ఏమి ఇస్తున్నాడు? బట్టన్ నొక్కుతున్నాడు, నలుగురు పడుతున్నాయి, 10 మంది పడవు. ఆ బట్టన్ నొక్కిన డబ్బులు కూడా పడవు. ఏమి ఇస్తున్నాడు? ఏమి ఇవ్వట్లేదు. అభివృద్ధి అనేదే లేదు, అభివృద్ధి అనేది శూన్యం. మీకు రాజోల్లో దేవవరప్రసాద్ అనే వ్యక్తి పూర్తిగా కొత్త వ్యక్తి, కొత్త మొహం. మరి అదేమైనా కొంచెం నెగిటివ్ ఫీలింగ్ రాదు. దేవవరప్రసాద్ కొత్త వ్యక్తి లేదా ఇంకొక అతను కొత్త వ్యక్తి అని కాదు. అక్కడ మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ ఇద్దరు నాయకత్వంలో మేము పనిచేస్తాం. వ్యక్తితో మాకు సంబంధం లేదు. ఎవరైనా సరే మేము నెగ్గిస్తాం. కేడర్ బలంగా ఉంది. రాజుల్లో మట్టికి తెలుగుదేశం జనసేన కేడర్ బలంగా ఉంది, ఇటు బీజేపీ కూడా కలిసింది. కాబట్టి 3 పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. అయితే బాగుంటది అనుకుంటున్నారా? మళ్ళీ జగన్ గారు గెలిస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకండి? అవినీతి అయితే ఏమి ఉండవండి. అవినీతి ఉండదంటారు? ఉందంటారు అవినీతి? బాగానండి. ఇక్కడ మీ రాజుల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఇప్పుడు జనసేన అభ్యర్థి అయినటువంటి, అంటే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దేవవరప్రసాద్ గారు, అలాగే గత మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు గారు గెలిచే పరిస్థితి? ఇద్దరు డమ్మేనండి. ఇద్దరు డమ్మీ అని అంటారా? ఎందుకంటారు? బెస్ట్ అండి వాళ్ళు ఇద్దరు. నమ్మకం మీద, నా తోట మీద ఉంటుంది వాళ్ళు. ప్రజలను మోసం చేసేవాళ్ళు. నేను అనేది ఇప్పుడు దేవవరప్రసాద్ కొత్త వ్యక్తి కదా, జనసేన అభ్యర్థి. ఆయన మంచిదేనండి. రాపాక వరప్రసాద్ పేర్లు కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. రాపాక వరప్రసాద్ గారి కాదు నేను అనేది, దేవవరప్రసాద్ జనసేన క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆయన గురించి అడుగుతాను. ఆయన బాగా మంచిదండి. ఆయన గెలుస్తారంటారు? ఈసారి మీ రాజుల్లో గొల్లపల్లి సూర్యారావు గారా, లేకపోతే ఉమ్మడి అభ్యర్థి దేవవరప్రసాద్ గారా అంటే ఎవరి పేరు చెప్తారు? గొల్లపల్లి సూర్యారావు గారు. ఎందుకు? ఎందుకంటే అలాగ ఉంది, ఇప్పుడు ఎలక్షన్ అలాగ ఉంది. ఆయన పవర్ఫుల్ క్యాండిడేట్, చాలా పనులు చేశాడు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసాడు, చేశాడు, బాగా చేశాడు. ఆయన బాగా పేరుంది, అనుభవ జ్ఞాని, అన్ని ఉన్నాయి. ఈసారి గొల్లపల్లి సూర్యారావు గారికి గెలుస్తారంటారు? ఖచ్చితంగా గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి వస్తారండి. జగన్ గారు. ఇక్కడైతే జనసేన గెలుస్తుంది. గెలుస్తుంది. ఎందుకంటారు? ఇక్కడ ఏంటి ఆ స్పెషల్ ఏంటి? ఇక్కడ స్పెషల్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఇక్కడ ఇటు సైడ్, అందుకని ఆయన నమ్మి ఓటేస్తారండి. అంతే, ఓటేస్తారు. మరి కొత్త వ్యక్తి కదా, ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? ఇంపార్టెంట్ అంటే ఆయన చూసేయరు కదండి, పైన చూసి మా చూసి వేస్తారండి ఓటు. అంటే ఇక్కడ క్యాడర్ బలంగా ఉంటది జనసేన. టీడీపీ ఎలా ఉంటదండి? టీడీపీ క్యాడర్ కలుస్తారా ఇద్దరుని? టీడీపీ క్యాడర్ నాకు తెలియదు కానీ కలుస్తారు. అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా, కలుస్తారు. ఈసారి మీ రాజుల్లో గొల్లపల్లి సూర్యారావు గారు గెలుస్తారా, లేకపోతే ఉమ్మడి అభ్యర్థి అయిన దేవవరప్రసాద్ గెలుస్తారా? మీ అభిప్రాయం చెప్పండి. దేవవరప్రసాద్ గారు ఎవరికి తెలదు, ఎవరికి తెల్ల క్యాండిడేట్ అండి ఆయన. మరి అలాంటి మరి పవన్ కళ్యాణ్ మరి ఏమనుకుంటే తెలియదు కానీ ఆయనకి ఇచ్చారు. అదైతే చెప్పలేమండి, గెలవరు. తప్పితే మళ్ళీ గొల్లపల్లి గ్యారెంటీగా
అవుతుందని నమ్మకం ఉంది. గొల్లపల్లి సూర్యరావు గారు మళ్ళీ గెలుస్తారు. guarantee. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము మా క్యాండిడేట్ ఎవరో మాకు అనవసరం, మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం, మాకు చంద్రబాబు గారు ముఖ్యం, వాళ్ళిద్దరూ ఎవరిని నిలబెడితే వాళ్ళకి కళ్ళు మూసుకుని గుద్దేస్తాం, మా రాజులు అంతే అంటారు. లేదండి ఎందుకంటే అది అది మూడు పార్టీలు అవటం వల్ల జనాల్లో ఒక పేరు ఉందండి ఒక ఇది అంత తప్ప ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు గ్యారంటీ అవుతారు. రాజుల్లో 2 పార్టీలు కలిసినాయి కదండి, అంటే తెలుగు మూడు పోనీ బీజేపీ బీజేపీ అంటే 3 పెద్ద పార్టీలు కలిసినాయి. మరి ఒక పక్కన వైసీపీ గ్యారంటీగా పొటాపోటీగా గ్యారంటీగా గొల్లపల్లి సూర్యరావు గ్యారంటీ అవుతుంది. అంటే ఇది ఇక్కడ ఎందుకు ఆడుతున్నానంటే అంటే మిగతా చోట్ల కూడా కలిసినాయి, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ జనసేన గెలిచిన సీటు కాబట్టి నేను అడుగుతుంటే అక్కడ ఆ రోజు నేను మరి రాపాక వరప్రసాద్ గారు మరి వాళ్ళకి కొంచెం కాదని మళ్ళీ దీంట్లో జాయిన్ అవ్వటం అలాగే ఇలాగ ఉంది. తప్పితే కాపు ఓటింగ్ ఎక్కువగా ఉండి రాజుల నియోజకవర్గం 50,000 ఓట్లు సుమారు. అలాగే సరే గొల్లపల్లి సూర్యరావు మరి ఇక్కడ స్థానికంగా వన్ సైడ్ గా పడతాయా కాపు ఓటింగ్ వన్ సైడ్ గా పడతాయి అనుకుంటున్నారా, లేదంటే వైసీపీ వైపు కూడా ఉన్నారా? వైసీపీ వైపు ఉన్నారండి, వైసీపీ వైపు ఉన్నారండి వైసీపీ వైపు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వర్గం కూడా ఆయన సంపాదించుకున్నారు ఎవరో గొల్లపల్లి సూర్యరావు గారు గ్యారంటీగా అవుతుంది. అది కాబట్టి ఉంటది గ్యారంటీ పోటాపోటీగా ఉంటదండి గ్యారంటీగా. ఎందుకంటే దేవరప్రసాద్ ఇవ్వటం వల్ల మైనస్ అయిపోయింది. సెకండ్ లార్జెస్ట్ క్యాస్ట్ ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాపుల తర్వాత, కాపుల తర్వాత నేను అడిగింది ఎస్సీ బీసీ ఈ క్యాస్ట్లు ఎటువైపు ఉన్నాయి అనుకుంటున్నారు ఈ రోజుల వరకు? ఎందుకంటే ఇప్పుడు ఇంకా గొల్లపల్లి సూర్యకి ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతున్నాడు, ఇంకా అవుతుందని గ్యారంటీ అవుతుంది. అది ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు గెలుస్తారు మీ రాజోల్లో? మాలాంటి ముసలోడికి జగనే ఆధారం. జగనే ఎవడు కొడుకులు చూడలేదు, కూతురు చూడలేదు, ఎవరు చూడలేదు. మాకు ఇంట్లో కూర్చోబెట్టి 33,000 అట్టుకొచ్చి చేతికి ఇస్తున్నారు, ఇంట్లో కూర్చోబెట్టి ఇస్తున్నారు. అలాంటి ఎవరి చేత ఎవరు చేయలేడు కూడా, చేయడు కూడా. మేము వచ్చినా కూడా ఇస్తాం, ఎవరో మేము నమ్మట్లేదు కూడా, ఇవ్వట్లేదు ఎవరో. ముందు 14 సంవత్సరాలు ఇచ్చాడు యాదన కొడుకు వెళ్ళి మొక్క తెలిసి పడుగులు అక్కడ ఆ పంచాయతీ గారు వెళ్ళి అలా చేయడాడు. ఈయన పవన్ కళ్యాణ్ ఒంటరిగా వస్తే ఇద్దరు మాత్రం ఎప్పుడైతే వెళ్ళాడు ఎయిరు గ్యారంటీ. అంటే రాజోలు గడ్డ జనసేన అడ్డ ఇలాంటి మాటలు గట్టిగా వినిపిస్తాయి. క్యాండిడేట్ ప్రాబ్లం అదే కనుక గొల్లపల్లి సూర్యరావు కనుక లేకుండా బొంతురాజు రీతి వచ్చింది గ్యారంటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద ఎలాగ ఎందుకంటే వన్ సైడ్ వచ్చేసింది. ఎందుకంటే ఆయన 2 times వైఎస్ఆర్ లో ఉండి ఓడిపోయాడు. రెండో టీం సింపతి వచ్చింది వేద్దరని. మరి ఆయన ఇవ్వలేదు కదా, అందుకని చెప్పలేం గ్యారెంటీ చెప్పలేదు. క్యాండిడేట్ ఎవరైనా పర్లేదు, మన క్యాడర్ బలంగా ఉన్నాయి ఇక్కడ. అది ఎవరంటేనే అంత పవన్ కళ్యాణ్ మీద అభిమానం వాళ్ళు వేస్తారు అంతే తప్ప ఇప్పుడు గెలిచే తక్కువ. అది ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ గారు గెలుస్తారా, లేదంటే వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు గారు గెలుస్తారంటే? సూర్యరావు గారే గెలుస్తారండి. గొల్లపల్లి సూర్యరావు గారు ఎందుకండి? ఇప్పుడు జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు బట్టి కంపల్సరీ జగన్ గారే మళ్ళీ సీఎం అవుతాడు రెండోసారి. ఇక్కడ అయితే కనుక ఆయన సూచించిన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన కాబట్టి గొల్లపల్లి సూర్యరావు గారు కాబట్టి కంపల్సరీ ఆయనే ఎమ్మెల్యేగా వస్తారు. కంపల్సరీ ఆయనే ఎమ్మెల్యేగా వస్తారు. కానీ ఇక్కడ మరి రాజులు ఇంకేముంది, జనసేన తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ అన్ని మాట గట్టిగా. ఇప్పుడైతే బొంతు రాజేశ్వరరావు గారికి ఇవ్వడం మైనస్ టికెట్ దేవరప్రసాద్ గారికి ఇచ్చారు, అప్పుడే పోయినట్టే. బొంతు రాజేశ్వరరావు గారికి ఇచ్చుంటే మంచి ఫైట్ అవును గొల్లపల్లి సూర్యరావు గారికి బొంతుకి. కాదంటే ఎప్పుడైతే దేవరప్రసాద్కి ఇచ్చారో ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయినట్టే. అంటే దేవరప్రసాద్ గారు కూడా అంటే ఇక్కడ లోకల్గా పెద్దగా తెలియకపోయినా ఒక IAS అధికారి, ఒక బాగా చదువుకున్న వ్యక్తి అంటే అఫ్ కోర్స్ బొంతురాజేశ్వరరావు గారు కూడా ఇంచుమించు అదే అలాంటి వ్యక్తి అనుకోండి, కాదని నేను అన్న. కానీ సో ఒక IAS అధికారి వస్తున్నారు కదా, ఒకరు మిస్ అయినా ఇంకొకరు వస్తున్నారు కదా, మరి ఆ రకంగా ఆలోచించట్లేదు జనం? ఒక విషయం చెప్పనండి, ఈయన అనుభవం కలిగినోడే. ఎవరు 2 సార్లు మంత్రి చేసి, గొల్లపల్లి సూర్యరావు 2 సార్లు ఎమ్మెల్యే చేసి, గొల్లపల్లి సూర్యరావు గారు చిన్న వ్యక్తి నేనేం చెప్పట్లేదు. 5వ అప్పుడే ఎమ్మెల్యేగా పోటీ చేయడం. జగన్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నారా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నారా? చంద్రబాబు గారు ఎందుకండి? దేనికైనా ఉపకారం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కరెంట్ బిల్లు వస్తే అన్ని కట్టండి, చేసేది ఏమి లేదండి. ఏమి లేదు. మీ రాజోళ్ళు ఎవరికి వెళ్తారని చెప్పుకుంటున్నారండి? దేవవరప్రసాద్ గారు అంటే రాజోలు అదే జనసేన ఉమ్మడి జనసేన. ఎందుకంటారు జనసేన? ఇక్కడ ఎక్కువ జనసేన పార్టీ ఎక్కువ. అంటే గొల్లపల్లి సూర్యరావు గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయనకే బలం ఎక్కువ ఉంది అంటారు కొంతమంది, నిజం కదా? అలాగే ఉంటారు, కొంతమంది వెళ్తారు, కొంతమంది ఇలా ఉంటారు కదా, మరి అందరూ వెళ్ళిపోరు కదా, మరి ఆయన భార్య అందరూ మారిపోరు కదా. మరి
అందరూ వెళ్ళరు. అందరూ వెళ్ళరు కదండి. దాని వల్ల కొంతమంది వెళ్తారు, కొంతమంది ఉండిపోతారు కదా. చంద్రబాబు నాయుడు కోసం కొంతమంది ఉండిపోతారు కదండి, అలా కొంతమంది ఉండిపోతారు. అంటే కుర్రోళ్ళు మాత్రమే ఇక్కడ రాజోల్లో చేస్తారు, పెద్దోళ్ళలో ఏం లేదు జనసేన అంటే అంటున్నారు, నిజమేనా? ఫస్ట్ మరి జనసేన కదండి, అప్పుడు కుర్రలు వచ్చిందండి, పెద్దోళ్ళు కుర్రలు కలిపే కదా, కలిపే వేసారు. అప్పుడు అంతే. ఇప్పుడు కూడా అలాగే ఉందంటారా? అలాగే ఉంది. అంటే బొంతు రాజేశ్వరరావు గారికి సీట్ ఇవ్వలేదు, బొంతు రాజేశ్వరరావు గారికి ఇచ్చుంటే గెలుద్దునేమో బొంతరాజేశ్వరకి ఇస్తే ఆ టైంలోనే జిల్లాకి వెళ్ళదు కదండి ఆయన. అందరం కలిసి ఆయన ఓడిపోయాడు, ఒక్కడు ఓడిపోడు కదండి, 2 సార్లు ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయాడు. ఇంకా ఆయన కష్టం అంటారు. అయితే కష్టం అండి. దేవవర ప్రసాద్ గారు గెలిచేస్తారంటారా? దేవవర ప్రసాద్ గారు అంటే అదే ఇక్కడ పేర్లు రాపాక వరప్రసాద్, దేవవర ప్రసాద్ కన్ఫ్యూజింగ్ కింద ఉంది. పాత వ్యక్తి పేరు వరప్రసాద్, ఈ వ్యక్తి పేరు వరప్రసాదే. వచ్చండి మరి ఇక్కడ తెలుగుదేశం కలిపి ఉంది కాబట్టి సార్ ఇక్కడ ఎవరు గెలుస్తారు రాజోల్లో? ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు ఎవరికి ఇచ్చినా బంపర్ మెజార్టీ అసెంబ్లీకి వెళ్తారు. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఇక్కడ బలంగా ఓటు బ్యాంకింగ్ బాగా టీడీపీ ఓటు బ్యాంకింగ్ ఉంది, అలాగే జనసేన ఓటు బ్యాంక్ కూడా బాగా ఎక్కువగా ఉంది. దానివల్ల ఇక్కడ ఎవరికి ఇచ్చిన టికెట్ ఈ పొత్తు ఎలిమెంట్స్ లో గ్యారంటీగా గెలుస్తారు. అంటే క్యాండిడేట్ ప్రభావం అంటే కొత్త వ్యక్తి అని కానీ, లేకపోతే ఇలాంటి మాకు పరిచయం లేని వ్యక్తి కానీ, ఇట్లాంటి పాత ఇక్కడ ఏం లేదని నియోజకవర్గం ఇక్కడ ఎవరికి ఇచ్చినా అక్కడ పొత్తు ధర్మంగా మేము చేస్తాం. పొత్తు ధర్మం 2 పార్టీలు పాటిస్తున్నాయి అంటే టీడీపీ కూడా కలిసి వస్తుందా? టీడీపీ ముందు ఉంది, ఎక్కువ టీడీపీ ముందు ఉంది, బాగా బలంగా టీడీపీ బాగా వచ్చేస్తుంది. అలాగే జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ ఈ మూడు పొత్తులు కూడా ఎవరికి ఇచ్చినా, వరప్రసాద్కి ఇచ్చినా, బొంతు రాజేశ్వరరావుకి ఇచ్చినా, రాపాక రమేష్ బాబుకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా సరే 40,000 మెజార్టీతో అసెంబ్లీకి వెళ్తారు రాజోలు. మళ్ళీ ఇక్కడ జనసేన గెలుస్తుందా, లేకపోతే ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉందా? జనసేన గెలిచే ఛాన్స్ ఉంది. జనసేన ఎందుకంటారు? వాడు ఓటు బ్యాలెట్ ఎక్కువ, దానికి తగ్గట్టేమో బీసీలకు సపోర్ట్ తెలుగుదేశం, అది ఓటు బ్యాలెట్ సేమ్ ఈక్వల్ వాళ్ళు, దాని మీద జనసేన గెలుస్తుంది. అంటారు. అంటే కొత్త వ్యక్తి అనే ఫీలింగ్ ఏం లేదంటారు? ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఆఫీసర్, అది అన్ని తెలుస్తుంది, లోటుబాట్లు అన్ని. ఇప్పుడు కలెక్టర్ చేసాడంటే మామూలు కాదు కదా, జిల్లా అంతా ఆయన హ్యాండ్ ఓవర్ చేసినాడు, ఆయనకి అన్ని తెలుస్తుంది. లోటుబాట్లు డెవలప్ చేస్తారని నమ్ముతున్నారు, మేము డెవలప్ చేస్తారని నమ్ముతున్నాం. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ కాలంలో ఏమన్నా డెవలప్ అయ్యిందా మీ రాజు? పెద్ద ఏం లేదు, రాజులు ఏం పెద్ద ఏమి కాదు. పంచాయతీలు గ్రాంట్లు లేవు, పంచాయతీల నుంచి నిధులు లేవు, పంచాయతీ నుంచి ఏ వర్క్లు ఏం అవ్వలేదు. జనసేన గెలిస్తే బాగా డెవలప్ అవుతుంది అంత, జనసేన గెలుస్తా ఉంది ఫుల్గా. ఎందుకంటే జనసేన అప్పుడు దగ్గరలో వచ్చి తెలుగుదేశం పోయింది, ఇద్దరు ఇడివిగా ఉన్నారు, పోటీ చేశారు కాబట్టి దగ్గరలో వచ్చి పెద్ద ఓట్లు కాదు, 500 చిల్లర 600 పోయింది, అది పెద్ద అనేకరం కాదు అది. ఇప్పుడు అన్ని కలిసిపోయినాయి. బీజేపీ ఇక్కడ పోయి బీజేపీ కూడా బ్యాంబులో బ్యాన్మెంట్స్ ఉన్నారంటే కంపల్సరీ బీజేపీకి ఎత్తారు, బదులు జనసేనకి మిక్సింగ్ కాబట్టి ఎత్తారు, దానికి ఎత్తారు. తెలుగుదేశం మిక్సింగ్ డౌట్ ఏం లేదు, మెజార్టీతో నెగ్గుతుంది. రాజోల్లో మళ్ళీ జనసేన గెలుస్తుందా లేకపోతే వైసీపీ గెలుస్తుంది అనుకుంటారా? ఏదొస్తే అదండి, అది ఇది కాదు, ఏదొస్తే అది, ఏదొచ్చినా మా పాటలు మాకు తప్ప. అది రాజోల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాజోలు గతంలో జనసేన గెలిచింది, జనసేన గడ్డ రాజోలు అడ్డ అని చెప్తూ ఉంటారు, ఇదంతా నడుస్తుంటది. మరి ఉమ్మడి అభ్యర్థి దేవవర ప్రసాద్ గారు గెలుస్తారా, గొల్లపల్లి సూర్యారావు గారు వైసీపీ తరఫున గెలుస్తారు? అప్పుడైతే రాపాక కొంత ఇమేజ్ ఉంది కాబట్టి జనసేన కాబట్టి నెగ్గారు, అదే వేరే క్యాండిడేట్ ఇచ్చుంటే నెగ్గి ఉండదు పరిస్థితి లేదు ఆనాడు. మరి అదే రాపాక ఈ రోజు ఎంపీకి వెళ్తున్నారు, మరి గొల్లపల్లి సూర్యారావు గారు మరి ఎలా ఎమ్మెల్యేకి ఇచ్చారు, వైసీపీకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గారి ప్రభావం కూడా పార్టీ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. గొల్లపల్లి సూర్యారావు గారు ఎందుకంటే గతంలో టీడీపీ నుంచి వచ్చారు, ఆ ఓట్ బ్యాంకు ఈ ప్రెసెంట్ వైసీపీ ఉన్న ఓట్ బ్యాంక్ కూడా అతను కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి రాబోయే కాలం గొల్లపల్లి సూర్యారావు గారితో పాటు ఎంపీ మా రాపాక వరప్రసాద్ కూడా ఖచ్చితంగా గెలుస్తారని గెలుస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి. ఇక్కడ ఈక్వేషన్ మరి టీడీపీ జనసేన 2 కలిసి బీజేపీ కలిసింది, ఈక్వేషన్ ఉన్నా కానీ క్యాండిడేట్ మరి మొన్నటి వరకు బొంతు రాజేశ్వరరావు ప్రజల్లో ఉండి తిరిగాడు, అతనికి మరి టికెట్ ఇవ్వలేదు. మరి దేవవర ప్రసాద్ అయితే డబ్బు అయితే ఉండొచ్చు కానీ ప్రజల్లో లీడ్ అయినా ఒక ఐఎస్ క్యాడర్ కానీ మంచి వ్యక్తి అవటాక ఆయన ఐఎస్ అంటే మరి ఒక దేశాన్ని మరి ఉన్నతమైన పదవి స్థానం కాబట్టి ప్రజల్ని ఎలాగా ముందుకు నడిపించాలి అవగాహన ఉంటుంది. కానీ ముందు నుంచి బొంతు రాజేశ్వరరావు మరి గతంలో వైసీపీలో ఉండి ఓడిపోయాడు, ప్రజల్లో కూడా ఆయన కూడా ఎక్కువ బొంతు అన్నారు, మరి బొంతుకి ఇవ్వకుండా మరి వరసగా ఇవ్వటం కొంత మరి మైనస్ అని చెప్పేసి ఎలా ఉండేది? టఫ్ ఫైట్ నడిచింది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం?
నా ఒపీనియన్ ప్రకారం అయితే ముఖ్యమంత్రిగా ఇప్పుడు చేసే ముఖ్యమంత్రి ఆయన చేసిన దాంట్లో పొరపాట్లు ఏమీ లేవు. జగన్ గారు చేసే దాంట్లో ఎందుకంటే అందరూ లబ్ధి పొందారు. ఎలా విద్యానిధి అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, అలాగే వృద్ధులకి 3,000 రూపాయలు పెన్షన్ అవనివ్వండి, అన్నీ కూడా ప్రజలకి లబ్ధి పొందారు. ప్రజలందరూ కూడా మళ్ళీ ఆయనే రావాలనే ఉద్దేశంతో ఉన్నారు. మీ రాజోలు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? గతంలో జనసేన గెలిచిన సీట్ ఇది, మళ్ళీ జనసేనకే టికెట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే కొత్త వ్యక్తి ఇక్కడికి తెర మీదకి వచ్చారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ? గొల్లపల్లి సూర్యారావు గారికి బలం ఉంటుందంటారా, లేకపోతే ఈయనకుంటుందా, కొత్త వ్యక్తికి ఉంటుంది? ఏ రకంగా చూడాలన్నా అనుభవం ఉన్న వ్యక్తి ఎవరో. ఈరోజు గతంలో ఆయన చాలా పదవులు ఆశించి చాలా పదవులు చేసి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తికి అనుభవం ఉంది, ఆ వ్యక్తి వస్తేనే బాగుంటుందని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయం. రాజకీయ అనుభవం ఉంది, అటు ప్రజల్లో కూడా ఆయనకి వ్యక్తిగతంగా కూడా కొంచెం పలుకుబడి ఉంది. ఆయనకి లేదు అని చెప్పి అనకూడదు. ఎందుకంటే ఇవాళ పార్టీలు మారుతున్నాడు అంటే ఆయన ఏంటంటే పదవిని ఆశించి వస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు తప్ప కానీ ప్రజలకి ఏదో చేయాలని వస్తున్నాడు అని చెప్పి అనుకోవట్లేదు. మళ్ళీ రావాలంటే గొల్లపల్లి సూర్యరావు గారే ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవుతాడు కంపల్సరీ. మరి రాజోలు జనసేనకి బాగా పొటెన్షియల్ ఉన్న ఇది అంటారు. రాజోలకి జనసేన ప్రొటెక్షన్ ఉందంటే గతంలో ఏదో జరిగింది, మళ్ళీ అదే వస్తుందని చెప్పి అనుకోవడం పొరపాటు, చాలా పొరపాటు. మళ్ళీ జనసేన రాదు, మళ్ళీ వైఎస్ఆర్ రాజోల్లో జెండా ఎగరేస్తారు. ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచినట్టు లేదు కదా? ఇప్పుడు వరకు రాజోల్లో గెలిచినట్టు లేదు. అంటే ఏదో పార్టీ నుంచి వచ్చి యువతల పార్టీ వచ్చినాయి తప్ప డైరెక్ట్ గెలవలేదు. ఈసారి మాత్రం వైఎస్ఆర్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అందరిగా గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారు కలిసి రావాలనుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకంటే పాలన బాగోలేదు కదండి. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, పోయి ఇసుక లేదు, పని చేసి ఓడికి పని లేదు, ఏం లేదంటారా? ఈసారి మీరు రాజోల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ జనసేన నెగ్గుతుందండి. జనసేన ఎందుకంటారు? జనసేన బలం ఎక్కువ అండి. జనసేన టీడీపీ బలం కూడా పెరిగింది కదండి. టీడీపీ బలం కూడా కలిసి వస్తుంది. మళ్ళీ బీజేపీ కూడా పొత్తు కదండి. మూడు పార్టీల మీద జనసేన విన్ అవుతుంది. మరి గొల్లపల్లి సూర్యరావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన కొంచెం ఇక్కడ అందరికి అలవాటు అయిపోయిన వ్యక్తి. ఆయన లోకల్ కాదనుకోండి మీకు, కాకపోతే ఈయన లోకల్ అభ్యర్థి అయినా కానీ కొంచెం తెలియని వ్యక్తి ఇప్పుడున్న దేవవర ప్రసాద్ గారు. గొల్లపల్లి సూర్యారావుని పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ కోసం నెగ్గారండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం వల్ల ప్రసాద్ గారికి కాదండి, రెండు ఆ గొల్లపల్లి సూర్యారావు ఉన్నప్పుడు అండి అప్పుడు ఉండగా కూడా 2014 ఎలక్షన్ గురించి చెప్తున్నారు. అవునండి, అప్పుడు సపోర్ట్ చేశారండి. లేకపోతే ఇక్కడ ప్రజారాజ్యం ఓడిపోయిందని చెప్పి మళ్ళీ సపోర్ట్ చేసిన పార్టీ ఓడిపోకూడదని చెప్పి గొల్లపల్లి సూర్యారావు నెగ్గారండి. లేకపోతే అతను నెగ్గే పరిస్థితులు లేవండి. అదే సో మళ్ళీ ఇక్కడ ఎలాగైనా జనసేన అడ్డా అంటారు ఇది. అది అవునండి. ఉమ్మడి అభ్యర్థి దేవవర ప్రసాద్ గారు గెలిచే ఛాన్స్ ఉందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గారు గెలిచే ఛాన్స్ ఉందా? ఓటు పరంగా అయితే ఇప్పుడు పార్టీ రూపంగా అయితే గొల్లపల్లి సూర్యరావు గారు గెలుస్తారు. గొల్లపల్లి సూర్యరావు గారు ఎందుకంటారండి? ఎందుకంటారంటే ఇప్పుడు ప్రజలకి చేసే సంక్షేమ పథకాలు ఎటువంటివి కాబట్టి ఎలా ఏ పథకం అయినా దేనికైనా ప్రజలకి మంచి పాలన అందించే జగన్ గారి గురించి అయినా ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని ఓటు వేసి ఈయన గొల్లపల్లి సూర్యరావు గారిని గెలిపిస్తారని అనుకుంటున్నాం. గెలిపిస్తారు కూడా. అంటే ఇక్కడ మరి 2-3 పార్టీలు కలిసినాయి కదండి. అదే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ. గతంలో కూడా జనసేన గెలిచిన సీటు. ఎన్ని పార్టీలు నెగ్గినా ఇప్పుడు మంచి ఉన్న చోటకి వెళ్తారు కానీ మంచి లేని చోటకి వెళ్తారు కదా జనాలు. అంతేనా? అంతే కదా మరి. ఇప్పుడు ఎలా దేవర ప్రసాద్ అవని లేకపోతే ఇంకొకలని ఎవరైనా మంచి చేసి కూడా పాలన బాగుండే కాడికి పరిగెడతారు తప్ప పాలన బాగుండే కాడికి ఎవరు పరిగెడతారు కదండి. అంటే జగన్ గారి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి. ఎలా సంక్షేమ పథకాలు అంటారు ఏంటండి? ఎలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా ఈయన పెట్టి పథకాల కంటే ఇంకో పథకం ఏం పెడతారు, ఉండుకుని పెడతారు ఏంటి వీళ్ళు. ఇప్పుడు ఇంటింటికి బియ్యం ఇస్తున్నాడు, ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నాడు అంటే అనేక రకాలైన సంక్షేమ పథకాలు పేద ప్రజలు ఇవాళ బతుకుతున్నారంటే మరి ఎంతమంది ఇవాళ అప్పుడు ఆ రోజుల్లో మాకు తెలుసున్న మట్టుకి పెన్షన్ తెచ్చుకోవాలంటే రోజు అతను అక్కడ ఉండేవారు. సచివాలయం సౌకర్యాలు అండి, సచివాలయం ఉందంటే ఇవాళ అలా ఛానల్లో పని అయిపోతుంది.
అంటే ముతగా మరి అలా ఇల్లుగా ఒక కాలు గడపకుండా కదలకుండా ఇంటికాడ ఉండి పెన్షన్ అందుకుంటున్నారు. అంటే ఇటువంటి సంక్షేమ పథకాలు ఇంత మంచి పథకాల కంటే ఇంకా నాకు తెలుసుండి అంటే ఆలోచన చేస్తా ఉంటున్నారు కదా, నమ్మరంటారా? అవి ఎక్కడండి ఇప్పుడు ఈయన చేసి వాళ్ళు చేస్తే ఇంకేముంది, వాళ్ళు చేసి కంటే ఏమైనా బెటర్ అయిన పనులు చేస్తే అని ఆలోచిస్తారు జనాలు, అంతే కదా. అంతేగాని ఇప్పుడు ఎలా చంద్రబాబు అంటే ఇంటింటికి వెళ్ళి ఆయన ఒక వండుకుని పెడతాడేమో అనుకుంటున్నాం మరి మేమైతే. మొత్తం మీద రాజుల్లో మారుతుంది అంటారా మరి ఈసారి? గొల్ల పేరు సూర్యరావు గారు మాత్రం వైఎస్ఆర్ పార్టీ మాత్రం కంపల్సరీ వస్తారు. ఎందుకంటే చేసి పనులు అటువంటి తర్వాత క్యాండిడేట్ కూడా మన దాకా రాకమనుకోండి ఆయన కూడా. రాజోల్ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ జెండా ఎగరబోతుందంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ అనండి. వైఎస్ఆర్సీపీ ఎందుకండి? ఎందుకంటే గత రెండు సంవత్సరాలకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరలేదు. 14, 19 14 ఇక్కడ తెలుగుదేశం వచ్చింది, 19లో జనసేన వచ్చింది, 24లో వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటున్నాము. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అక్కడ అన్ని చూసి అన్ని సౌకర్యాలు చూసి వచ్చారండి. దాని గురించి ఇంకా వైఎస్ఆర్సీపీ వస్తుందండి. అంటే వైఎస్ఆర్సీపీ కొంచెం అభివృద్ధి బాగుందండి. సచివాలయాలు కానీ వాలంటీర్లు కానీ పెన్షన్లు కానీ అన్నీ బాగున్నాయండి. కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేశారని అనుకుంటున్నాను. మరి పొత్తు పెట్టుకున్న 3 పార్టీలు ఆల్రెడీ జనసేన గెలిచిన సీటు, ఆల్రెడీ జనసేన 2019లో గెలిచింది, ఇప్పుడు పొత్తు ఇంకో 2 పార్టీలు యాడ్ అయినాయి. ఇవన్నీ మరి జనసేన కలిసి రావంటారా? రావు. ఎందుకంటే జనసేన ఇక్కడ ఏకపోటీ చేస్తేనే వస్తుంది. మన బొంతు షుగర్ ఇస్తే కంపల్సరీగా రావచ్చు. వచ్చి రావద్దు. 90% కంపల్సరీ దేవరప్రసాద్ ఇచ్చారండి. మరి అందు గురించి ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా వైసీపీ వస్తుంది. అంటే క్యాండిడేట్ వల్ల మారిపోయింది అంటారా? మొత్తం వల్ల మారిపోయింది. పై అభివృద్ధి మంచిగా ఉంటే ఆల్రెడీ యాక్చువల్గా బొందరాజేశ్వరరావు ఇక్కడ 2 సంవత్సరాల కింద పోటీ చేశారు. 3సారి పోటీ చేస్తే కంపల్సరీగా ఎగరొచ్చారు. కానీ బొందరాజేశ్వరరావు గారికి ఇవ్వలేదు కదండి. అందు గురించి ఈసారి రాజోల్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ కనబడుతుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుందండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ. ఎందుకంత ధీమా ఏంటి అసలు? ఏంటంటే ఆయన చేసిన అన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పనులు, అంటే ప్రజల వద్దకు పరిపాలన చేర్చిన వ్యక్తి అండి. కానీ రాజోల్లో గతంలో జనసేన గెలిచింది, ఇప్పుడు 3 పార్టీలు అంటే జనసేనకి తోడు ఇంకో 2 పార్టీలు యాడ్ అయ్యాయి. అంటే కొంచెం అప్పుడు గతంలోనే గెలిచింది, ఇప్పుడు ఇంకో 2 పార్టీలు యాడ్ అయినాయి కాబట్టి ఆ బలం ఏమి ఉండదంటారా? మరి యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ చూసి రాలేదండి. అది ఒక రాపాక వరప్రసాద్ గారిని చూసి వచ్చిందండి. ముఖ్యంగా నేను పక్కా వైఎస్ఆర్సీపీ అండి, కానీ అప్పుడు రాపాక వరప్రసాద్ గారిని చూసి నేను ఈ జనసేనకు ఓటు వేయడం జరిగిందండి. అంటే రాపాక గారి మేనియాతోనే గెలిచింది తప్ప జనసేన వల్ల కాదంటారు? కాదు, పక్కా. సపోజ్ చంద్రబాబు ఉన్నారు, ఆయన ఉండేది తెలంగాణలో, ఆయన ఓటు చేసేది తెలంగాణలో. ఒకసారి అసెంబ్లీకి కూడా రాలేదండి ఆయన. అక్కడ తెలంగాణలో ఉంటూ ఆంధ్రాలో ఏం చక్రం తిప్పుతాడండి ఆయన. ఇంకా పవన్ కళ్యాణ్ ఓటేసిందేమో తెలంగాణలోను, ఆయన సభ్యత్వం ఏమో తెలంగాణ. ఇక్కడుండి ఏం చేయగలడండి ఆయన? ఏం చేస్తాడండి? ప్రజలు వెర్రుబాగులు కాదండి. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? జనసేన, వైఎస్ఆర్సీపీ? అంటే జనసేన మీన్స్ ఉమ్మడి అభ్యర్థి పొత్తి గెలుస్తుంది. పొత్తే ఎందుకంటారు? ఎందుకంటే వ్యతిరేకత ఎక్కువ ఉంది కదా. ఎవరి మీద? గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. తర్వాత ఏంటంటే పొత్తు వల్ల ఏంటంటే కొద్దిగా అందరూ కలిసికట్టుగా చేస్తారు కాబట్టి కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉంది. అంటే దేవరప్రసాద్ గారు పూర్తిగా కొత్త వ్యక్తి, కొత్త మొహం అని కొంతమంది చెప్తున్నారు. గెలిచే అవకాశం ఉండదు. గొల్లపల్లి సూర్యరావు గారు అయితే అందరికీ తెలిసిన వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అంటున్నారు. దానికోసం మీరేమంటారు? కొత్త వ్యక్తి అనేదండి అక్కడ. కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు కదండి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి చేస్తే మాత్రం వ్యక్తులతో పని లేదు. ఖచ్చితంగా పొత్తే గెలుతుంది అంటారు. ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ ఇంపాక్ట్ కానీ ఇలాంటివి ఏమి ఉండవంటారా? ఉంటాయండి, కూడా ఉండట్లేదు. కానీ అది ఎంతవరకు అంటే అంతవరకు, కొంతవరకే. గెలిచేంత ఉండదు అంటారు? అంత ఉండదు. క్యాండిడేట్ ఒకటి మార్చారు కదా, దానివల్ల ఏంటి కొద్దిగా పొత్తుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దేవరప్రసాద్ గారికి ఖచ్చితంగా గెలుస్తారంటారా? దేవరప్రసాద్ అంటలేదండి, పొత్తుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్ గా పొత్తు. ఈసారి రాజోల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఈ రాజోలు నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యరావు గారు వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీ వెళ్ళిపోయారు. ఇటు రాపాకొరపతి జనసేన నుంచి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరి వల్ల ప్రజలు ఇసుగు చెందున్నారు, ఇసుగుపోయారు. కాబట్టి జనసేనకి పిచ్చింగ్ ఉంది, ప్రస్తుతానికి ఉంది.
బొంతు రాజేశ్వరరావు గారికి ఇస్తే ఇంకా బాగుండేది. దేవరప్రసాద్ గారు పబ్లిక్కి ఇంకా విజిబుల్ కాలేదు. ఆయన కాకపోవటం వల్ల ఇప్పుడు ఆయన పరిచయం అవ్వాలి. పరిచయం అయిన తర్వాత జన సమీకరణ ఆ రోజు అతనికి ఆయన గెలిచే అవకాశం ఉంది. అంటే 2 నెలల టైం ఉంది కదా, మాక్సిమం 50 రోజులు పైన టైం ఉంది కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉంది. లేదంటే గొల్లపల్లి సూర్యరావు గారికి వచ్చేస్తుంది అవకాశం. దాని గురించి ప్రజలు కార్యకర్తలు బాగా వర్క్ చేస్తే కనుక ఎట్టి పరిస్థితులు ఏం సరే జనసేన గెలిచే అవకాశం ఉంది. క్యాడర్ బలంగా ఉంది ఇక్కడ. టీడీపీ జనసేన క్యాడర్ బలంగానే ఉంది, బలంగా ఉంది. ఎందుకంటే టీడీపీ క్యాడర్ కూడా గొల్లపల్లి సూర్యరావు గారు పక్కకి వెళ్ళలేదు, ఇంకా వెళ్ళలేదు. కాబట్టి ఆ బలం ఉంది, ఆ పార్టీకి ఆ బలం ఉంది. కానీ ఓట్లుగా మార్చుకోవటమే వీళ్ళ చేయవలసిన పని, కష్టపడాలి. అది దీని యొక్క మా రాజుల యొక్క పరిస్థితి. ఎలా ఉండబోతుంది రాజుల్లో? వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గారు గెలుస్తారా, లేకపోతే కూటమి అభ్యర్థి దేవా వరప్రసాద్ గారు గెలుస్తారా? గొల్లపల్లి సూర్యరావు గారికి పార్టీ అనేది తెలియదు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియదు ఈ రోజు వరకు. కారణం ఏంటంటే తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం నుంచి పక్క తప్పుకుని తెలుగుదేశం నాకు అన్యాయం చేసింది అన్నాడు. ఆయనకి ఏమి అన్యాయం చేసింది? ఆయనకైతే ఏమి అన్యాయం చేయలేదు. సీట్ ఇవ్వలేదు కదండి, మరి అందుకో సీట్ ఇవ్వకపోతే మాట్లాడేయచ్చా? మీతో స్నేహం ఉండి ఏదైనా తేడా వస్తే మిమ్మల్ని తిట్టేయచ్చా కదా? తప్పు కదా. అది కాబట్టి ఏంటంటే మా రాజోలు నియోజకవర్గంలో డెఫినెట్ గా జనసేన పార్టీ వస్తుంది. దేవా వరప్రసాద్ గారు నెగ్గుతారు 100%. ఎందుకంటే ఆయన ఐఏఎస్ చేశారు, ప్రజల యొక్క విధి విధానాలు తెలుసు, అన్ని ఆయన తెలిసింది కాబట్టి ఆయన నెగ్గుతాడని ఆశతో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే రాజోలు నియోజకవర్గం రాజకీయం ఒక ఎలా అనకూడదు, నేను ఒక భోగవంతంతో సమానం అయిపోయింది 100%. కారణం ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రజలు అమాయకులు కాస్తారు. ప్రజలకు కూడా జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, దాన్ని బట్టే నడుస్తుంది నడకంతా. అంటే మరి 2 మాజీ ఎమ్మెల్యేలు ఒక గూటికి చేరారు. రాపాక వరప్రసాద్ గారు కానివ్వండి, లేకపోతే ఈయన గొల్లపల్లి సూర్యరావు గారు కానీ, 2 మాజీ ఎమ్మెల్యేల మేనియా పనిచేయదంటారా? ఎక్కడ పనిచేస్తారు? ఎలా పనిచేస్తుంది? ఏం చేశారు? ఈయన అతను తిట్టుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రీస్ లేవు, ఇక్కడ సరైన వసతులు లేవు. మాది అంతర్వేశారు, నా పేరు నీలకంఠం. కనీసం తాగడానికి ఉక్కు నీళ్ళు లేవు మాకు. ఏం చేయమంటారు? దాన్ని బట్టి ప్రభుత్వం యొక్క విధి విధానాలు అంతగా బాగలేదు కాబట్టి మేము కూడా దేవా వరప్రసాద్ గారికి చేయాలనుకుంటున్నాం, చేసి తీరుతాం. అత్యధిక మెజారిటీ కూడా నెగ్గించే అవకాశం మేము కల్పిస్తాం. కాకపోతే ఇక్కడ గొల్లపల్లి మాత్రం డిపాజిట్లు లేకుండా గన్నవరం పంపించేస్తామని చెప్పండి. టీవీ సందర్భంగా నేను చెప్తున్నాను, గన్నవరం వంతుని దాటించేస్తామండి. ఉండదు, అసలు ఉపయోగం లేదు సార్ మాకు. ఈసారి మీరు రాజోల్లో ఎవరు గెలుస్తారని చెప్పుకుంటున్నారండి? రాజోల్లో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్? జనసేన అభ్యర్థి దేవవరప్రసాద్. జనసేన అభ్యర్థి దేవవరప్రసాద్. ఎందుకండి? ఎందుకంటే ఏంటంటే గొల్లపల్లి సూర్యరావు గారు టీడీపీ మోడల్ వరకు ఉన్నాడు, ఉండి నమ్మించి వెళ్ళిపోయాడు కదా. ప్రజలందరూ నమ్మించాడు, వెళ్ళిపోయాడు. అంతే తప్ప ఎవరు ఏ నాయకుడికి నేను వెళ్తున్నానని కానీ ఏదైనా విషయం అని ఏమీ లేదు కదా. అంటే టీడీపీ నాయకులందరూ కూడా దేవవరప్రసాద్కే చేస్తారు. టీడీపీ కూడా కంప్లీట్. గొల్లపల్లి సూర్యరావు గారు కూడా ఏం క్యాడర్ కొంచెం కూడా వెళ్ళదా? ఏముండదండి గొల్లపల్లి సూర్యరావు, ఏముండదు. కంపల్సరీ దేవవరప్రసాద్ నెగ్గుతాడు. మరి గొల్లపల్లి సూర్యరావు గారు, రాపాక వరప్రసాద్ గారు 2 ఎమ్మెల్యేలుగా పనిచేసి బలమైన ఎంతో కొంత అంతర్వేది నుంచి నీలకంఠం గారు చెప్పారు చూసారా, అదే టైప్ లో ఉంటది. అంతే తప్ప ఇంకంతకంటే ఏమి సమస్య ఏమి ఉండదు. కంపల్సరీ అత్యధిక మెజారిటీ తోటి దేవవరప్రసాద్ గారు నెగ్గుతారంట. ఓకే, పైన ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. చంద్రబాబు గారే, అందులో మార్పు బీజేపీ మోడీ గారు క్రాంతం అంతేనండి. అంతవరకు అందరూ నిర్ణయం అయిపోయి ఉన్నారు. మీరు ప్రజలు ఎవరు ఏం చెప్పినా కరెక్ట్ గా నిర్ణయం అయిపోయి ఉన్నారు. ఓకే సార్, రాజోల్లో ఎలా ఉండబోతుంది? రాజోల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? లేదు, ఇంకా ఈ క్యాండిడేట్ అయితే లోకల్ కాదు. రాజేశ్వరరావు గారికి అయితే కంపల్సరీ నెగ్గుతాడండి. మనం చేసిన తప్పుకి ఇలా బాధపడవలసి వస్తుంది. ఆయన చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం. రాజేశ్వరరావు గారు అసలు సమస్య లేదు. ఈ క్యాండిడేట్ డమ్మిగాడు, వీడికి ఎవడు ఓటేయడు. వైఎస్ఆర్ వెళ్ళిపోతారు అందరు పార్టీ వాళ్ళు కంపల్సరీ అండి. ఇవాళ రేపు డిసైడ్ అయిపోతుంది. రాజేశ్వరరావు గారు కూడా రాజేశ్వరరావు గారు వర్గం అయితే సపోర్ట్ చేయట్లేదు అంటారా? ఎవరు చేయదండి, ఇంకే చేసి ప్రసక్తి లేదు. ఆయన ఉంటారా పార్టీలో? డిసైడ్ చేద్దామండి. చేతులారా పోగొట్టుకున్నాడు జనసేన సీటు. పవన్ కళ్యాణ్ చేసింది బ్రాండ్ ప్రజారాజ్యంలో ఎలా చేశాడు ఇదే జరుగుతుంది. ఇక్కడ సీట్ అమ్ముకుంటున్నారు ఇక్కడ.
అమ్ముకుంటున్నారు కంపల్సరీ అండి. ఏంది పెద్ద మాట అన్నారు ఇప్పుడు? ఎప్పుడు వినిపించలేదు ఎక్కడా కూడా. నేను జక్కమూడి రామ్మోహన్ రావు మా మావయ్య అండి. ఆయన మేము ఇవాళ వచ్చి ఇక్కడికి వర్క్ చేయవలసింది. హైదరాబాద్ లో చూసారు కదా, మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తాను. రాజేశ్వరరావు గారు మంచితనం మీదే, చాలా కామ్ గోయింగ్, ఎవరితోటి ఎంత మంచి. డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటు ఇచ్చారంటారా? బొందు రాజేశ్వరరావు గారు ఖర్చు పెట్టలేరు అంత లేదు. రాజేశ్వరరావు గారు ప్రజల్లో సింపతి ఉంది. ప్రజలు లాస్ట్ టైం రాబా ప్రసాద్ నెగ్గించుకోలేదండి, అదే టైంలో నెగ్గించుకుంది, ప్రజల డబ్బుతో నెగ్గించుకుందాం. మీ ఒపీనియన్ చెప్పండి. జనసేన బాగానే ఉందండి ఇక్కడ. జనసేన దేవవర ప్రసాద్ గారు గెలుస్తారా? ఏమో అనుకుంటున్నారు. అదిగో మరి రోడ్ షో గట్టిగా ఉంది ఇవాళ. రోడ్ షో ఏమో గట్టిగా ఉందండి. మరి పైగా 2 పార్టీలు కలిసినాయి. 3 బీజేపీ అంటే మహా చిన్నగా ఉంటుంది. ఏదో నామమాత్రం మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం. కానీ బీజేపీ అయితే మీరు చెప్పినట్టుగా 3 పార్టీలు అనుకోండి, 3 పార్టీలకి వస్తుందని పర్వాలేదు అనుకుంటున్నాం. మీ పరంగా ఎలా ఉండబోతుంది ఈసారి రాజోలు? రాజోలు జనసేన అండి. అంటే మాది టీడీపీ అండి. మాది మా జనసేన టీడీపీకి వెళ్తుంది కాబట్టి మాకు జనసేన మాత్రం అత్యధిక మ్యాచ్ గెలుస్తుంది. మాకు ఒక 20,000 మ్యాచ్ వస్తుంది మాకు. పక్కన రాపాక వరప్రసాద్ గారి మేనియా, మళ్ళీ కొల్లపల్లి సూర్యారావు గారి మేనియా, ఇద్దరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి వాళ్ళ మేనియా ఏం పని చేయదంటారు? అయ్యే పని చేయమనుకుంటానండి. మరి ఏం పని చేయమండి. ఈ పార్టీ మీద విసుకొచ్చేసి జనాలకి 3 పార్టీలు కలిసింది కాబట్టి అండి మన పార్టీ జనసేన మాత్రం విన్ అయిపోతుంది కంపల్సరీగా. జనసేన గడ్డైనా కాదంటారా? జనసేన 20,000 మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను. 20,000 వస్తుంది అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? గొల్లపల్లి సూర్యరావుకి ఇచ్చిన విజయ పోతుందండి. కొల్లపల్లి సూర్యరావు గారికి ఇచ్చిన వల్ల. లేకపోతే బాబా ఈయన అయితే దగ్గర నెగ్గేద్దాడండి. ఎవరు? రాపాక అయితే ఆయన అట్టుకొచ్చి తెలుగుదేశంలో వేయట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కూడా ఆడికి వేయటగా అనుమానిస్తున్నారు. అవునా? ఆయన వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు తెలుగుదేశంలో వెళ్ళలేదు. వీళ్ళందరూ తెలుగుదేశంలో వెళ్ళలేదండి. టీడీపీ వాళ్ళు అయితే ఎవరు వెళ్ళలేదు. టీడీపీ కేడరు జనసేన కేడరు బలంగా ఉందంటారు ఇక్కడ. అదే ఈడైతే రంగు ఉండండి, మార్చడం చాలా ఇబ్బంది అంటారు. కొత్త వ్యక్తి దేవా ప్రసాద్ గారు ప్రసాద్ కొత్తోడైనా అతను అన్ని పెడితే నెగ్గేస్తాడు. ప్రెసిడెంట్ మేడ కదా, ఎవరికి ఇచ్చిన నెగ్గేస్తా జనసేన ఇక్కడ. ఓకేనా? ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గం జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్డ్ టు ఆదాన్.